2 సంవత్సరాల పిల్లడు 4 సంవత్సరాల పిల్లడు కోడికి కోళ్ళ పైన స్లాబ్లో ట్యాంక్ పక్కన పిల్లలు పడుకుని పెట్టాను. తిండి లేదు, తిప్పలు లేదు, నీళ్ళు లేవు, బాత్రూమ్ లేదు, వాష్రూమ్ లేదు, ఏమి లేవు. పైకి ఎక్కిచ్చేసి అక్కడ ప్రాణాలు నిలబెట్టుకున్నాం మేము పిల్లలతోనే. మాకేమీ లేదు. హెలికాప్టర్ నుంచి వస్తాను పులిహోర వేశారు, బిర్యానీ వేశారు, వాటర్ బాటిల్ వేశారు, అన్నీ వేశారు. వేసినా మాకు ఫలితం లేదు. ఇలా ఇప్పేసరికి వాసన వస్తుంది, పారేసాము. ఏమి తిండి లేదు, ఏమి వేసినా తెలియదు. ఇగో నిన్న ఈవేళ విశాలాంధ్ర నుంచి పాలు ప్యాకెట్లు, టిఫిన్ పొట్లాలు, బిస్కెట్ల ప్యాకెట్లు వాళ్ళు తెచ్చిస్తే మా పిల్లలు పెట్టేసి పాలు మరగబెట్టి వాళ్ళకి ఇచ్చాము 5 రోజులకి. పిల్లలు ఏమైపోతారో తెలీదు, భయం వేస్తుంది. చిన్న పిల్లలు ఆ ఫుడ్ ఒక్క రవ్వ. దయచేసి మాకు మా యందు దయ ఉంటే మీరు రోడ్ల మీద పంచుకోకుండా మా యందు దయ ఉంటే చిన్నపిల్లలు బతికొండాలి, ముసలి బతికొండాలి, అడిమర్జిన వాళ్ళు బతికొండాలంటే ఇంటింటికి తీసుకెళ్ళి ఇంటింటికి సప్లై చేయండి, లేకపోతే మానేయండి. ఇంటింటికి తీసుకెళ్తే ముసలా మొత్తగా చిన్నపిల్లలు బతుకుతారు. ఇల్లంతా మునిగిపోయింది, మొత్తం మునిగిపోయింది. ప్రకాష్ నగర్ సెంటర్లో ఇల్లే మాది. షాపు బడ్డీ కొట్టెట్టుకున్న అది మునిగిపోయింది. శుభ్రంగా అన్ని కొట్టుకుపోయింది. ఫ్యానాలతోటి పిల్లోడు ఇంటికి వచ్చాం. పైన ఉంటున్నారు 3వ ఫ్లోర్. ఆ ఫ్యానాలు నిలబెట్టుకున్నాం. ఏదైనా ఇచ్చేది జ్వరం కూడా 3 రోజులు పెట్టి జ్వరం అయినా పైన ఉంటున్నాను. ఆలీలు తెచ్చి లేదు, ఎవరిది మన మాటలు ఇచ్చారు, జ్వరం టాబ్లెట్లు ఇచ్చారు, అవి వేసుకుంటున్నా. డోలోమస్ టాబ్లెట్లు ఒకటి అది అడిగాను, వెళ్ళిపోతున్నాను బాబు టాబ్లెట్ అంటే పైకి ఈ పిల్లోడి చేతి పంపించారు. టాబ్లెట్లు పాలు 3 రోజులు పెట్టి అన్నం లేదు. ఇవాళ కొద్ది గోధుమ రవ్వ చేసుకొని తిన్నా. అసలు బాగాలేదు. ఆ ఇల్లంతా మునిగిపోయి సామాన్లన్నీ మునిగిపోయి ఏమీ లేవు, అన్నీ పోయినాయి. ఏదో మీరే న్యాయం చేయాలి. మరి ఏమి ఇప్పుడు కూడా గ్లాస్ బియ్యం ఇవ్వలేదు ఎవరు వచ్చి. కింద అన్నం పాసిపోయింది. సద్దన్నం పిల్లలకి అర్థం చింపుతాయి లేవు, అవి వాసన పడేసారు. అన్ని పోయినాయి. అయ్యా మీరు ఇక్కడేనండి, మాది ఇక్కడే 15 బ్లాక్. మాకైతే ఆ శివరి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏం దొరకట్లే. ఆ శివరు ఉన్నాం మేము, ఇక ఇస్తాను అని చెప్తున్నారు. సరే ఆ శివరి నుంచి శివరికి వచ్చేసరికి వ్యానకాయలు అయిపోతుంది. తినేవాళ్ళు తింటాను, లేనట్టు లేదు. మీరు ఇచ్చేది ఏదో ప్రతి బ్లాక్ వచ్చి ఇద్దరు పిలిచారు అనుకో, 2 బస్తాలు ఎత్తి వాళ్ళే వచ్చేస్తారు తీసుకొని. వాళ్ళు ఎవరికాలు పంచుకుంటారు. ప్రతి బ్యాగ్ తెలుసు కదా ఎంతమంది ఉన్నారు. మీరు ఇచ్చినా వ్యర్థం అయిపోతుంది. ఫుడ్ అంతా ఇస్తాను కానీ పేరు లేదు. మా కడుపు నింటలేదు, మీకు ఉండట్లేదు. వ్యర్థంగా రోడ్డు మీద పెడుతున్నారు. మా షాప్లో ఇలాంటి ఇచ్చేయండి, ఇలాంటి ఇచ్చారంటే అందరికీ అందుతాయి. ప్రభుత్వం న్యాయం చేసినట్టు ఉంటుంది, మేము తిన్నట్టు ఉంటుంది. అది